ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు. ఇది ఒక గొప్ప ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది. ప్రపంచంలో 44 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు. ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం. ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో, ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు, ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవ్వరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతోనున్నది. ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పటి వరకు ఎన్జిఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ అంటే ఎక్కడైతే మనుషులు ఉండడానికి అవకాశం ఉందన్న దగ్గర ర్యాక్ మైనర్స్ తవ్వితే దాంట్లో మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది. అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు. సో ఫర్దర్గా చేయాలనంటే అది ఉధృతంగా బురద వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం. అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది. మట్టి తొలగించిన తర్వాత మిషన్తో పాటు మనుషులు ఎక్కడున్నారు అనేది వెతకాలి. ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు అని ఆనవాళ్ళని గుర్తించింది, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు. దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తున్నారు. ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య. దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని. అందుకే నిపుణులు అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. నిపుణులందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి, అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు, జిల్లా మంత్రి గారు, సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసినా లేదా? మీడియా మిత్రులుగా మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద జల్లాలనుకుంటే ఎట్లా? సీఎం గారు 1978లో అంజయ్య గారి హయాంలో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. అయితే అనేక అవాంతరాలు వస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో తిరిగి ఈ పనులు అంటే టీబీఎం మిషన్ ఆల్రెడీ కటింగ్ అవుతుంది, తిరిగి ఈ పనులను ఎంతలోపు మరి పునరుద్ధరించగలుగుతామని మీ ప్రభుత్వ అంచనాలో ఉంది? మీ ప్రభుత్వ అంచనా? అబ్దుల్లా గారు, ఇది 2 సైడ్స్ నుంచి, ఒకటేమో 23 కిలోమీటర్లు ఒక టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ డ్రిల్ చేయాలి, ఇంకొక సైడు 19.5 కిలోమీటర్. ఇటువైపు నుంచి 19.5 కిలోమీటర్ల దాదాపుగా 14.5 కిలోమీటర్లు ఇప్పుడు టన్నెల్ బోర్ పూర్తి చేసింది. ఒక 5 కిలోమీటర్లు ఇటువైపు నుంచి ఉంది. అటువైపు ఆల్మోస్ట్
20 కిలోమీటర్ల పైగా అయిపోయింది. ఆ టన్నెల్ బోర్ మిషన్ ఒక 3.5 కిలోమీటర్స్ వేయాలి. ఇప్పుడు ఆ టన్నెల్ బోర్ మిషన్ యాక్టివేట్ చేసి వీలైనంత వరకు ఇది రిపేర్ చేసుకొని ముందుకు పోయే క్రమంలో అటువైపు నుంచి కూడా తీసుకొస్తాం. ఎందుకంటే ఇది 2 వైపుల నుంచి పని చేసుకుంటూ వచ్చే విధానం. మిగతా ఎక్కడైనా టన్నెల్స్ ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ ఇంకొక సైడ్కి వెళ్ళిపోతారు. కానీ ఇందులో ఆ రోజుల్లోనే 2005-6లోనే ప్రపంచంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో 2 వైపుల నుంచి టీబీఎంతో పనిచేస్తున్నాము. ఈ రోజు ఈ వైపు నుంచి ప్రమాదం వచ్చినా ఆ వైపు నుంచి పనులను వేగవంతం చేస్తాము. ఎందుకు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఆగిందంటే పనులే ఆపేసిండ్రు. దానికి సంబంధించిన విద్యుత్తునే బంద్ చేసిర్రు. విద్యుత్తు బంద్ చేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చే నీళ్లు బురద అన్ని చిక్కుకుపోయి మిషన్లన్నీ రిపేర్కి పోయినాయి. ఇప్పుడు మనం వచ్చినాక వాటిని రివైవ్ చేసి ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టి, విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి, కాంట్రాక్టర్లను ఎక్స్పర్ట్స్ని ఇక్కడే కాదు అమెరికాకు కూడా మా మంత్రులు వెళ్ళి ఆ నిపుణులతోనే ఆ సంస్థలతో మాట్లాడి తిరిగి ప్రారంభించినాం. దానికి మమ్మల్ని అభినందించాలి. సరే, ఇప్పుడు వాళ్ళు 9 రోజులు అవుతుంది. ఈ రోజు వచ్చే కార్మికులు 8 మంది, అంటే వాళ్ళు వైద్యపరంగా చూస్తే ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సార్? ఇప్పుడు రవి, ఇది అని మనం కాంక్రీట్ గా చెప్పడానికి వీల్లేదు. అన్లెస్ అంటే ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి మొత్తం విశ్లేషిస్తున్న వాళ్ళు ఇచ్చిన నివేదికలు మాత్రమే ముఖ్యమంత్రిగా నేను చెప్పగలను. నేను అట్లా కాకుండా డాక్టర్ లాగానో లేకపోతే ఇతర నిపుణులలాగానో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది తొందరపాటుతనం అవుద్ది. మీ అందరికి ఏం అవగాహన ఉందో మాకు కూడా సేమ్ అదే అవగాహన ఉంది. మీరందరూ ఏమనుకుంటున్నారో మేము కూడా అదే అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ప్రకటించాలన్నప్పుడు అధికారికంగా దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దేవాదులలో చచ్చిపోతే నాకు తెలిసి 9 మంది అనుకుంటా దేవాదుల్లో చనిపోయింది. 5 ఏళ్ల వరకు బాడీలు కూడా దొరకలే. 5 years పట్టింది ఆ రోజు. ఈ విషయం అప్పుడే ప్రతిపక్షం మర్చిపోతే ఎట్లా? సో ఈ ప్రమాదం అంతెందుకు, ఇప్పుడు మనం పవర్ జనరేషన్లో జరిగిన ప్రమాదం మీ అందరి కళ్ళ ముందరనే జరిగింది. ఇప్పటివరకు రిపేర్ చేసిరా? ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికే తీసుకెళ్తాను నేను. ఒకసారి చూడండి మీరు. ఇన్నేళ్ళైనా వాళ్ళు ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు కదా, కనీసం వచ్చానో చూసినా ఈ రోజు వరకు వాళ్ళు రిపేర్ కూడా చేయలే. సో ఇప్పుడు ఏదైనా ప్రమాదం అనేది దురదృష్టకరం. ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి, ప్రమాదం మీద పూర్తి వివరాలు అందించడానికి నిపుణులు ఉన్నారు. నిపుణులు ఏ వివరాలు అయితే మాకు చెప్తున్నారో మేము అవి మాత్రమే బయటికి చెప్పగలము. మీరు అనుకుంటున్నట్టు, మేము అనుకుంటున్నట్టు ఏదైతే సమాచారం ఉందో మేము అది అధికారికంగా ప్రకటించడానికి అది సమంజసం కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆ పవర్ జనరేషన్లో ఉన్న సమస్యల్ని జనరేషన్ వాళ్ళకి చెప్పినాం. భవిష్యత్తులో అట్లాంటి ఉత్పత్తి కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి సూచనలు చేసినాము. సో నేను అనేది ఏంటంటే అదేమో మ్యాన్ మేడ్ మిస్టేక్, ఇదేమో ప్రకృతి వల్ల జరిగింది. అంటే ఇది 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 ఒక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ రాజకీయ పార్టీలు లోపడిపోయి నిర్లక్ష్యం వల్ల జరగలేదు. పని చేస్తుంటే పనిలో భాగంగా ఈ ప్రమాదం వచ్చింది. సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు. సాంకేతికంగా అక్కడ సడన్ గా ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు కారు నడుపుతూనే ఉంటాం, ప్రతిరోజు మనం జాగ్రత్తగా పోతూనే ఉంటాం. అనుకోకుండా ఎవరన్నా ఎదురుగా వచ్చి వాళ్ళని తప్పించడానికి పోయి మనం చెట్టు కుత్తినాం అనుకో, తాగి నడిపి ప్రమాదం చేసేటోడికి, ఎవరినైనా రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించడానికి పోయి చెట్టు కుత్తుకున్న వాడికి 2 ప్రమాదాలే. ఏ ప్రమాదాన్ని ఎట్లా చూస్తావు? కాళేశ్వరం ప్రమాదం అనేది తాగి బండి నడిపి ప్రజల్ని గుద్దినోని విధానం అయితే, ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది. ఈ 2 ప్రమాదాలకు ఉన్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమైతలేదో నాకు తెలియదు. ఇక్కడ పనిచేసేది ఇతర రాష్ట్రాల కూలీలే, చిక్కుకున్నది వాళ్ళే. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా నష్టం వాళ్ళకి ఏమైనా ఇంకా టూ ఎర్లీ టు సే. ప్రభుత్వము ఆ కుటుంబాలను ఆదుకుంటుంది. దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. డెఫినెట్గా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. అది సమయం, సందర్భం, ఎప్పుడు, ఏ విధంగా అనేది కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం.